రాబోతున్న పరిణామాలు కొంచెం అనిశ్చితి, ఆందోళన కాకపోయినా అన్సర్టనిటీకి, సందేహాలకు దారితీస్తున్నాయి. మరొక అంశం సార్, నాగబాబు ఎమ్మెల్సీ వింత వీడియో, కర్మ క్యాన్సర్ సైన్స్ ఎవరి టార్గెట్? మీరు చూసారా అది? అంటే సైన్స్ ని ప్లస్ కర్మ సిద్ధాంతాన్ని కంపేర్ చేస్తూ చెప్పారు. అది కూడా ఇదే సంబంధం. ఆయన ఏమంటారు, శాసన మండలిలో మాట్లాడాల్సింది శాసన మండలిలో దురదృష్టవశాత్తు చర్చ జరగలేదు కాబట్టి అధ్యక్ష అని చెప్పి ఆ రోజు అక్కడ మాట్లాడాల్సింది నేను ఇక్కడ వీడియోలో మాట్లాడుతున్నాను, ఇది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఇది ఎవరికైనా బాధ కలిగిస్తే నేను ముందే క్షమాపణ చెప్తున్నాను అంటే ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నారంటే దాన్ని చాలా ఆసక్తికరమైంది. ఇంకా రెండో విషయం, చెప్పింది చాలా వింతగా ఉంది అది. నాగబాబు మామూలుగా సనాతన ధర్మం అనండి ఇవి చాలా ఎక్కువగా ప్రధానంగా మాట్లాడుతుంటారు. ఇందులో ఆయన ఏం చెప్తున్నారంటే అండి, కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఉంది. సైన్స్ తో కంపేర్ చేశారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదంట, చేసిన కర్మం తప్పకుండా ఉందంట. సైన్స్ లో ఏ విధంగా అయితే యాక్షన్, ఎవరీ యాక్షన్ డిమాండ్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రియాక్షన్, చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న సైన్స్ లాగే కర్మ కూడా నడుస్తుందంట. కర్మ అనేది దేవుడికి కూడా ఏమి లోబడి ఉండాలని లేదంట. అంటే ఇప్పుడు ఇరాన్ లో అమెరికా వాడు బాంబులు వేస్తే చాలా మంది వందల మంది చనిపోతున్నారు. వాళ్ళందరూ కర్మ చేశారండి. ఇరాన్ మొత్తంగా చేసిందా నాకు అర్థం కాదు. లేదా ఆ విషయంలో పోను. సైన్స్ అనకపోతే ఏ సమస్య ఉండేది కాదు. మీరు సైన్స్ అన్న తర్వాత కర్మను ఎవరండి అమలు చేస్తారు? భగవంతుడు అమలు చేస్తారని నమ్మే వాళ్ళు నమ్ముతారు. మీరు ఆయనకు కూడా అతీతం అంటున్నారు. కృష్ణుడు కూడా కర్మను అనుభవించాడు అంటే కృష్ణుడు కంటే వెంకటేశ్వరుడు కంటే కూడా లడ్డు విషయంలో ఎవరు తప్పు చేశారు అది ఇదంతా కాదు, నేను ఎవరిని అంటలేదు. అది కూడా ఎవరిని అంటలేదు అంటే ఎవరో ఎవరిని అంటున్నారు ఖచ్చితంగా. సరే వైసీపీ పేరు అంటే ఎలాగో వస్తుంది, సహజంగా అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ ఎవరిని అనకుండా ఈ కర్మ కమ్ సైన్స్ అనే సిద్ధాంతం ఏంటి అసలు? లడ్డు కల్తీ చేసిన వాళ్ళని వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టినా కర్మ వదిలిపెట్టదంట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గారు ఏం చేశారు కాబట్టి అక్కడ వెలసి ఆయన ఉదాహరణకు వడ్డీ కాసులు వాడని పేరు. ఈ వడ్డీ ఎందుకు వసూలు చేస్తాడు ఆయన పెళ్లి చేసుకోవడం కోసం కుబేరుడి దగ్గర తీసుకున్నటువంటి అప్పు తీర్చడానికి. ఇది పురాణం, అంతే కదా. ఆయన అందరినీ మాకు చేస్తాడని భావిస్తుంటే నాగబాబు గారు ఇంత అస్పష్టమైన అశాస్త్రీయమైన కూడా అని చెప్పాలి. ఎందుకంటే నమ్మకము చాలా సూటిగా దేవుడు చూసుకుంటాడని చెప్తే అది వేరే విషయం. సైన్స్ తో ఎలా పోలుస్తారు? రెండోది ఎవరిని అంటున్నారో తెలియకుండా ఎంత దొంగ తిరుగుడుగా ఎందుకు అంటున్నారు అంటే క్లియర్ వారి అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించే వారు మాట్లాడినట్టు దానికి వెళ్ళని కూడా అది స్పష్టంగా చెప్పొచ్చు కదా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఎందుకంటే జగన్నాటకం ఎందుకంటే సూటిగా మనం చెప్పొచ్చు చక్కగా. రెండోది మిగతా వాళ్ళు ఎవరు చేయలేదా, మిగతా వాళ్ళ పాత్ర లేదని భావిస్తున్నారా పోనీ అది కూడా ఒక మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో నిశ్శబ్దంగా ఉన్నారు కదా. ఆ రోజు ఆయన ఇక్కడ మీరు అది అన్నదాన్ని బట్టి ఇంకో ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. నేను ఏ రోజు గత ప్రభుత్వ అధినేతను అనలేదు, సభ సాక్షిగా నేను జగన్ వ్యక్తిగతంగా అనలేదు అని ఆయన చెప్తున్నారు. అంటే ఇక నాగబాబు కూడా ఒక విధంగా పవన్ చెప్పిందే చెప్తున్నారా? అంటే జగన్ కాదు జగన్ నాటకం అన్నారని మీరే చెప్తున్నారు. అంటే ఆ ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా డబ్బుల కోసం దేవుడికి సంబంధించినటువంటి టికెట్ల వ్యవహారం కానీ లడ్డు నెయ్యి వ్యవహారం కానీ అవి ప్రస్తావించారు. అంటే వెంకటేశ్వర స్వామి వారి డబ్బులు తిన్న వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నిబంధనల బద్ధంగా కూడా తప్పు సార్. దీంట్లో మతము దేవుడు కర్మ అక్కర్లేదు. దీంట్లో కర్మ సైన్స్ ఏముందని నేను అడుగుతున్నాను. ఇప్పుడు కల్తీ కలిపిన వాడి దగ్గర నుంచి బోలే బాబా డైరీ దగ్గర నుంచి వైష్ణవేయులు ఎవరు దీంట్లో కలుస్తారు? ఇంకో మాట, ఇప్పుడు జరుగుతున్న వాటి మీద ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? ఆ తర్వాత జరుగుతున్న చాలా రచ్చల మీద ఇప్పుడు తొక్కిసలాట్ల మీద క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణకు అడిగారు, అంతే కదా. తొక్కిసలాట్లో మృతి చెందినప్పుడు తిరుపతిలో నాగబాబు గారి కర్మలు సైన్స్ ఈ సిద్ధాంతంలో ఇది కూడా ఉందా? ఇంకా చివరి మాట నేను చెప్తున్నా, కర్మ సైన్స్ అంటే నేను ఆగుండేవాడిని. కర్మ క్యాన్సర్ ను మించిందంట. అంటే క్యాన్సర్ కు కర్మకు పోలేదు సార్. క్యాన్సర్ ఒక భయంకరమైన వ్యాధి, దాన్ని పోగొట్టడానికి పివిపి వ్యాక్సిన్ అని ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశంలో కూడా నిన్ననే మొదలు పెట్టారు. అదే తల తోకలేని పోలికలు తెచ్చే కంటే రాజకీయంగా పాలనా పరంగా
తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే సరే, ఎవరిని వదిలిపెట్టడం, కర్మ వదిలిపెట్టినా ప్రభుత్వం వదిలిపెట్టకూడదు కదా. అంటే వారు ఏమన్నారంటే సార్, క్యాన్సర్ కైనా సరే, భయంకరమైన క్యాన్సర్ కైనా సరే, ఏదో ఒక రూపాన దాన్ని తగ్గించే కర్మకి అసలు చికిత్స లేదు, ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అనేది వారి కంపేర్ చేసిన. అంటే క్యాన్సరే అతి భయంకరమైంది. అలాంటి వాళ్ళు రావడానికి ఏ కర్మ కారణమైంది? ఇప్పుడు మీరు పాలనా వ్యవహారం పాలనా భాషలో మాట్లాడండి, అంతే కదా. అంతకుముందు గెలిచినప్పుడు ఏమైంది? అంతకుముందు గెలవకముందు వాళ్ళు చాలా విశుద్ధులుగా ఉన్నారు, వాళ్ళైనా వీళ్ళైనా. అంటే ఒక వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు, అధికారంలోకి వచ్చాడు అనగానే ఇంకా వాళ్ళు ఏమీ కర్మ చేయలేదు, వాళ్ళు ఇంకేమి వాళ్ళ చరిత్రలో ఏమీ ఎక్కడ ఫెయిల్యూర్స్ లేవు, తప్పులే లేవని దాని అర్థం. కాబట్టి నేను అంటుంది ఒకటే, ఎవరి భక్తి విశ్వాసాలు వాళ్ళు కలిగి ఉండొచ్చు, అందులో రెండో మాట లేదు. కానీ విషయాలంతా కలగాపలగం చేసి దాన్ని సైన్స్ లోకి తీసుకొని వచ్చి ఇవన్నీ చేయడం మటుకు కొంచెం అందుకే వింత అంటున్నాను నేను. వింత మాటలు మాట్లాడడం కంటే ఒక ప్రజాప్రతినిధిగా చట్టబద్ధంగా ఏం చేయాలో అది చేయండి, శాసన మండలిలోనే చర్చించి ఒక పద్ధతి చూపించండి. రెండోది ఇప్పుడు వాళ్ళు ఇంద్రాపూర్ ఏదో అంటున్నారు, దాని మీద కూడా చెప్పండి. ఉదాహరణకు ఇంద్రాపూర్ డైరీ ఒకటి, మరి అదే ఎందుకు తిరిగి వచ్చాయి? రెండోది 2016లో ఎందుకు మొదలు పెట్టారు? కర్మ 2016 మొదలైందా? 2022లోనే మొదలై 2024లో ఆగిపోయిందా? అంటే ఇవన్నీ కష్టంగా ఉంటాయి మాట్లాడితే. 2025 అదేదో జూన్ 2024 జూన్లోనో ఎప్పుడో మొదటిసారి ట్యాంకర్లను వెనక్కి పంపించి మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఆ ట్యాంకులు తిరిగి వస్తే తీసుకున్నది అది కర్మ కిందకి వస్తుందా, లేకపోతే ఈ కర్మ కూడా ఆ ఖాతాలోనే పడుతుందా? చెప్పగలరా? ఇవన్నీ ఆయన కొంచెం ముక్కుసూటి మనిషి నాగబాబు గారు. ముక్కుసూటిగా చెప్పమన్నా నేను, ముక్కుసూటిగా చెప్తే చాలా మంచిది. దీని అంతటికంటే కూడా ఎవరు చేసినా, అది జగన్నాటకం అయినా, అది ఇంకొక చంద్రహాసం అయినా, లేదా రాజశేఖర చరిత్రం అయినా, లేదా ఇంకొకరు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా, ఎవరున్నా పాలనా వ్యవస్థ, పారమార్థిక వ్యవస్థ వాటి ప్రకారం అవి నడవాలన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం తప్ప వాటిని అంతా తిప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండవది కొన్నిటి మీద ఏమో చాలా ఎక్కువ స్పందిస్తాము, కొన్నిటి మీద ఏమో నిగూఢ మౌనం పాటిస్తామంటే దానికి ఏం చెప్తారు మీరు? అందరూ వైసీపీని స్పేర్ చేయొద్దు, టీడీపీని స్పేర్ చేయొద్దు, ఈవెన్ మీ పార్టీని కూడా చేయొద్దు, చెయ్యము అనే కదా చెప్పారు. కాబట్టి కర్మకు సైన్స్ కు అయితే ఏం సంబంధం లేదు. కర్మ మీరు కర్మని నమ్మండి, అది వేరే విషయం. అవి రెండు ధ్రువాలు, అవి రెండు ధ్రువాలు. వివేకానందుని చెప్పాడు విషయం, మీరు అడిగారు కాబట్టి కొంచెం లోతుకు వెళ్ళాం కాబట్టి చెప్తున్నాను. గుజరాత్ లో కరువు లేకపోతే తుఫాను ఇట్లాంటివి ఏదో వచ్చి చచ్చిపోతే అక్కడ శిష్యులైన వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి అది వచ్చి వాళ్ళు చచ్చిపోయారంటే మీరు చాలా మూర్ఖులు, మానవత్వ దృష్టితో మానవ సేవ మాధవ సేవ అని చూడాల్సిన వాటిని మీరు కర్మ కింద తోచిపుచ్చుతున్నారు, ముందు వెళ్ళి వాళ్ళకి సేవ చేయండి అని వివేకానందుడు సూచన చేస్తాడు. అందుకని ఒక మిషన్, రామకృష్ణ మిషన్ అనేది వివేకానందుడు స్థాపించింది. అందుకే వివేకానందుడికి ముందు అటువంటి మిషనరీ యాక్టివిటీస్ ఈ మతంలో క్రిస్టియన్స్ చేస్తుండేవాళ్ళు ఎక్కువ. రైట్, ధన్యవాదాలు కరకపల్లి గారు. మరి ఇవాళ అంశాలు రేపు మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 1990.